ఈ లోకంలో ఎన్నో కట్టడాలు ఉంటున్నాయి. ప్రతి కట్టడానికి పునాది ఎంతో కీలకమైనది. మరైతే శాశ్వతంగా నిలిచిపోయే కట్టడానికి నిజమైన పునాది ఏమిటి? ఆ వివరాలను పరిశీలిద్దాం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 23 వచనాల వరకు ధ్యానించుకోబోతున్నాం. కొరింథీ సంఘాన్ని ఒకవైపు హెచ్చరికలతో బలపరుస్తూ వారిని ఉద్దేశించి ఒక దృష్టాంతాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఈ దృష్టాంతంలో కొరింథీ సంఘంలో విశ్వాసులుగా ఉంటున్నటువంటి వారు దేవునికి చెందిన భవనంగా లేక కట్టడంగా ఉన్నారని పౌలు తనను తాను నేర్పరి అయిన శిల్పకారినిగా ఇందులో పరిచయం చేసుకుంటున్నాడు. అతడు కొరింథీలో ఉన్న వారికి క్రీస్తుపై విశ్వాసాన్ని పరిచయం చేసినప్పుడు పునాది వేశాడు. క్రీస్తుయే ఆ నిర్మాణానికి పునాది అయి ఉన్నాడు. పౌలు ప్రారంభించిన ఈ పనికి ఇప్పుడు క్రొత్త నిర్మాణకులు వచ్చారు. ఆ నిర్మాణకులు ఆ కట్టడాన్ని జాగ్రత్తగా నిర్మించాలని పౌలు హెచ్చరిస్తున్నాడు. పౌలు ఒకరికొకరు సేవ చేయడం ద్వారా సంఘములోనికి ప్రవేశించే ప్రతి క్రైస్తవుని సూచిస్తున్నాడు. ఏ సందర్భంలోనైనా వారి పని నాణ్యత, ఆ కట్టడంలో ఉపయోగించే వస్తువులు ఎంతో ముఖ్యమైనవని తెలియజేస్తున్నాడు. వారి పనిని పరీక్షించడానికి అగ్ని వస్తుందని పౌలు ఇందులో వ్రాశాడు. ఇక ఆ వివరాలు ఏమిటో విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. 1 కొరింథీ 3వ అధ్యాయం 10 నుండి 23వ వచనం వరకు ఈరోజు పాఠం చెప్పుకోబోతున్నాము. సావధానంగా విని దేవుణ్ణి మహిమపరచండి. పౌలు అంటున్నాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను, మరొకడు దాని మీద కడుతున్నాడు. ప్రతివాడు దాని మీద ఏలాగు కడుతున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని గృహమై ఉన్నారు. 2 సహస్రాబ్దాల కిందటే పునాది వేయబడింది. ఆ పునాది యేసుక్రీస్తే. దాని మీదనే మనం కడతాము. మనం వాక్యం ప్రకటించాలి. మనుషులను రక్షించే సువార్తను మనం ప్రకటించాలి. వాక్యాన్ని విధి విరామము లేకుండా బోధించాలి. వేయబడినది తప్ప మరొక పునాది ఎవ్వడూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ప్రియ శ్రోత, నీ బ్రతుకుటిల్లును ఈ పునాది మీదే కట్టుకుంటున్నావా? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు నీవు రిక్తుడివి. నీవు క్రియలతో రాలేదు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత అంతా ఆయన ఇచ్చిందే. నీ సొంతం ఏదీ లేదు. యేసు అనే పునాది మీద నిలిచావు. అది యుగయుగాల శిల, పునాది రాయి. ఇప్పుడు సత్క్రియలతో నీవు ఆ పునాది మీద నీ జీవిత సౌధాన్ని నిర్మించుకుంటావు. 12-13 వచనాలు. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడుతుంది. ఆ దినము దానిని తేటపరుస్తుంది. అది అగ్నిచేత బయలుపరచబడుతుంది. వాని పని ఎట్టిదో దానిని అగ్నే పరీక్షిస్తుంది. అగ్ని పరీక్షలో వెండి, బంగారము, వెలగల రాళ్ళు నిలుస్తాయి, గెలుస్తాయి. గాని కర్ర, గడ్డి, కొయ్యకాలు కాలిపోతాయి. బూడిదే, మసి, మట్టి అయిపోతాయి. అగ్ని బంగారమును, వెండిని శుద్ధీకరిస్తుంది. మంచి పునాది మీద మంచి సరుకును పెట్టి కట్టాలి. విశ్వాసి బహుమానం కావాలనుకోవడంలో తప్పేమీ లేదు. పునాది అంతకు ముందే వేయబడింది. దాని మీద ఏమి పెట్టి కడుతున్నావు సోదరా, సోదరి? పునాది మంచిది, గొప్పది అయినప్పుడు దానికి సరిపడే వస్తువులు పెట్టి కట్టాలి గదా. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకుంటాడు.
బంగారము వెండి వెలగల రాళ్లతో కట్టబడిన భవనము నిలిచి ఉంటుంది. కట్టిన వానికి జీతము బహుమానము దొరుకుతుంది. కొందరు బంగారంతో కట్టిన వారున్నారు. దేవుడు వారిని ఘనంగా వాడుకుంటున్నాడు. కొంచెమైనా బంగారం ఎంతో విలువైనది. గడ్డికి విలువేముంది? అసలే అది అగ్ని పరీక్ష. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగుతుంది. అతడు తన మట్టుకు రక్షించబడతాడు, కానీ అగ్నిలో నుండి తప్పించబడినట్లు రక్షించబడతాడు. నువ్వు శరీరానుసారివైన క్రైస్తవుడివా? అయితే నీకు బహుమానం దొరకదు. దేవుని వాక్యం ద్వారా నీవు దేవునికి సన్నిహితుడవు కాలేదు. శరీరానుసారి దేవుని వాక్యాన్ని గైకొన్నవాడు కాడు. అదంతా కర్ర గడ్డి కొయ్యకాలు. మనుషులు దేవుని వాక్యమును ప్రేమించరు. వాక్యము వారిలో ఉండదు. ప్రకృతి సంబంధికి ఇదంతా వెర్రితనం అనిపిస్తుంది. ఆత్మ సంబంధి వాక్యాన్ని చక్కగా జీవితానికి అన్వయించుకుంటాడు. వాక్యము ద్వారా అంతరింద్రియములు బలపడతాయి. జ్ఞానేంద్రియాలకు పుష్టి కలుగుతుంది. శరీరానుసారికి దేవుని వాక్యం రుచించదు. ఇలాంటి వారే శరీరానుసారులు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరెరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని బిడ్డవైన నీవు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నావు. మన శరీరాలు ఆయనకు చెంది ఉన్నాయి. ఎవడు తనను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనా ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకొన్న ఎడల జ్ఞాని అయ్యేటట్లు వెర్రివాడు కావాలి. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. ఈ రోజున చాలామంది బైబిలు బడులలో, కళాశాలల్లో శిక్షణ పొంది సేవ కోసమై వస్తున్నారు. వీరు మానసికంగా గొప్ప తెలివితేటలు ప్రదర్శించడానికి ప్రయాసపడుతున్నారు. ఇదంతా వృధా ప్రయాస. దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండాలి. వాక్యాన్ని ప్రకటించాలి. అదే దేవుడు మన నుండి కోరుతున్నాడు. నీవు జ్ఞానివా? నీవు మేధావివా? నీవు వెర్రివాడివవుతావు. ఈ లోకజ్ఞానము దేవుని దృష్టిలో కేవలం వెర్రితనం. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకుంటాడు. జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువుకు తెలుసు అని రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడూ మనుష్యుల యందు అతిశయించకూడదు. సమస్తము మీవి. పౌలైనా, అపొల్లో అయినా, కేఫా అయినా, లోకమైన, జీవమైన, మరణమైన, ప్రస్తుతమందున్నవి అయినా, రాబోయేవి అయినా సమస్తము మీవే. మీరు క్రీస్తువారు. క్రీస్తు దేవునివాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? మనం ఏదో ఒక చిన్న గుంపునకు, శాఖకు పరిమితం కానక్కర్లేదు. అందరూ మనవారే. అందరము ప్రభువు వారమే. ఆ బోధకుడని, ఈ ప్రసంగికుడని ఎవరో ఒక్కరిని మాత్రమే అంటిపెట్టుకుని మిగతా వారికి మనం ఎందుకు దూరం కావాలి? క్రీస్తుకు చెందిన వారందరూ క్రీస్తును బట్టి మనవారే. మనము క్రీస్తునందు ఒకరికొకరము చెంది ఉన్నాము. మనమెంత ధన్యులం! మనమందరము క్రీస్తు చుట్టూ చేరిన శరణాగతులమే. అందరము క్రీస్తు అనే పునాది మీదనే నిలిచి ఉన్నాము. ఇదే ప్రాతిపదికమైన సత్యం. ప్రియ శ్రోతలు వింటున్నారా? పౌలు స్థానిక సంఘమును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. సంఘ సేవకులు, పరిచారకులు సంఘమనే కట్టడాన్ని ఏ విధంగా నిర్మిస్తారో చెబుతున్నాడు. సామెతలు 2వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు దీర్ఘాయుష్షు, సుఖజీవనం, శాంతి, తెలివి, వివేచన, విజ్ఞానం ఇవన్నీ సేవా ఫలితాలే. దేవుని వాక్యానికి మానవ జ్ఞానం ప్రత్యామ్నాయం కానేరదు. సామెతలు 3వ అధ్యాయం 13 నుండి 15వ వచనం వరకు అపరంజి కంటే, పగడము కంటే దేవుని వాక్య జ్ఞానం ఎంతో విలువైంది. తెలివితేటలు కావాలా? బడికి వెళ్ళి చదువుకో. జ్ఞానం కావాలంటే మోకాళ్ల మీద పడి దేవుణ్ణి అడుగు. నీ తెలివితేటలను దేవునికి అప్పగిస్తే ఆయన నీకు జ్ఞానం ప్రసాదిస్తాడు. ఈ పాఠంలో పౌలు దేవుణ్ణి ఎలా మహిమపరచాలో చెబుతున్నాడు. కొరింథీ సంఘస్థులు తమ బోధకుల యందు అతిశయిస్తున్నారు. ఈ విధంగా దేవునికి చెందవలసిన మహిమను మనుషులకిస్తున్నారు.
దేవుని మహిమను మనుషులు దొంగిలించటం నేరం, అపచారం. దేవుని ఆజ్ఞ మనకు శిరోధార్యం. మనుషుల యందు అతిశయించవద్దు. అపొల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే గదా. ఒకరు నాటితే మరొకరు నీళ్లు పోస్తారు. వృద్ధి దేవుని వల్లనే కలుగుతుంది. సేవకులు దేవుని జతపనివారు. మనం దేవుని ఆలయం. పరిశుద్ధాత్మ మనలో జీవిస్తున్నాడు. మనమే దేవుని పరిశుద్ధ ఆలయం. ఈ ఆలయాన్ని పాడు చేస్తే అట్టి అక్రమకారుల మీద దేవుడు కఠిన చర్య తీసుకుంటాడు. లేదు లేదు ఇక సమయం
ఈ అధ్యాయంలో పేతురును కేఫా అని పౌలు పేర్కొన్నాడు. సంఘం అంటే పొలం, ఇది వ్యవసాయం. సంఘం అంటే ఆలయం, కట్టడం. ఈ రెండు ఉపమానాలు ఎంతో అర్థవంతమైనవి. వ్యక్తిగతంగా విశ్వాసే దేవుని ఆలయం, సామూహికంగా విశ్వాసులందరూ కలిసి ఒక ఆలయం. ఈ ఆలయంలో దేవుడు నివసిస్తాడు. యేసు ప్రభువు తన దేహాన్ని దేవాలయం అన్నాడు. ఈ దేవాలయాన్ని మీరు పడగొడతారు, 3 రోజుల్లో నేను దాన్ని లేపుతాను అన్నాడు. పునరుత్థానుడైన యేసు శరీరం ఈ రోజున సార్వత్రిక సంఘం. స్థానిక సంఘ పరిధిలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు. దైవ సేవకుడు తన సేవను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. దేవుని సేవకుడు దేవుని జతపనివాడు. ప్రతి విశ్వాసికి ఏదో ఒక ఆత్మవరం ఉంది. సంఘ నాయకులకు ప్రత్యేక వరాలున్నాయి. వారిని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. పౌలు ఈ ఆలయానికి పునాది వేశాడు. ఆ పునాది సిలువ వేయబడిన క్రీస్తు. యేసుక్రీస్తే పునాది, మరో పునాది లేదు. రక్షణకు పునాది యేసుక్రీస్తే. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలన రక్షణ కలగదు? ఈ నామముననే మనము రక్షణ పొందాలి. ఆకాశము క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరే నామమున రక్షణ పొందలేము. నిర్మాతలు 3 రకాలు. 1 నేర్పరి అయిన శిల్పకారుడు. 2 తెలివి మాలిన నిర్మాత. అతని పని పరీక్షకు నిలువదు, బూడిద అయిపోతుంది. 3 వినాశనాత్మకమైన నిర్మాత. అతని కట్టడం పాడైపోతుంది. బంగారం, వెండి, వెలగల రాళ్ళు, ఇది శాశ్వతమైన పని. కర్ర, గడ్డి, కొయ్యకాలు, చౌకబారు నిర్మాణం, అది తాత్కాలికం, అట్టే కాలం నిలవదు. బంగారు, వెండి, వెలగల రాళ్ళు సత్య సిద్ధాంతానికి సంకేతమైతే, కర్ర, గడ్డి, కొయ్యకాలు తప్పుడు సిద్ధాంతాల తడికెలు. నిర్మాత యొక్క ఉద్దేశ్యాన్ని, ప్రేరణను ఈ వస్తువులు వ్యక్తం చేస్తున్నాయి. సంఘస్థులలో కొందరు బంగారు, వెండి, వెలగల రాళ్లలాంటి వారు, మరికొందరు గడ్డి, కట్టె, కొయ్యకాలు లాంటివారు. రక్షణ లేని జీవితాలు తాలు జీవితాలు. అవి గడ్డి లాంటివి, శాశ్వతత్వం లేని జీవితాలు. ఎవరి పని ఎలాంటిదో యేసు ప్రభువే పరీక్షిస్తాడు. మంచి పని చేసిన వారికి గొప్ప బహుమానాలిస్తాడు. ప్రభువు తన సేవకుల పని నాణ్యతను పరీక్షించి తీర్పు చెబుతాడు. ఇది బహుమానాల తీర్పు. రక్షణకు క్రియలతో నిమిత్తం లేదు. అయితే సేవ విషయంలో ఎంత పని చేశావని కాదు, ఎలాంటి పని చేశావు అని ఆయన పరీక్షిస్తాడు. యెహోవా పని చేయించని ఎడల ఆ పని చేసిన వారి ప్రయాసం వ్యర్థమే. మంచి పని చేయని వాడికి అగ్ని పరీక్షలో మిగిలేదేముంది? గుప్పెడు బూడిదే, అంతే. యేసు వచ్చి తన సేవకులకు అగ్ని పరీక్ష పెడతాడు. కొందరు సేవకులు చేసిన సేవ అంతా అగ్ని పరీక్షలో బూడిద అయిపోతుంది. సేవకుడు మాత్రం బయటపడతాడు. అగ్నిలో నుండి లాగబడిన కొరివిలాగా ఒక్కడూ బయటికైతే వస్తాడు గాని బహుమానం పోగొట్టుకున్న అవమానం అనుభవించాల్సి వస్తుంది. పౌలు ఈ వాక్య భాగంలో యోబు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం, కీర్తనలు 94 వచనం 11 ఉటంకించటం గమనార్హం. జ్ఞానులను వారి కృత్రిమములలోనే ఆయన పట్టుకుంటాడు. కపటుల ఆలోచనలను తల్లకిందులు చేస్తాడు. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసే ఉన్నది. పౌలు తన స్వానుభవాన్ని మనతో పంచుకుంటున్నాడు. పౌలు పునాది వేస్తాడు. కొరింథులో పునాది వేశాడు. తరువాత ఎఫెసులో 3 ఏండ్లుండి అక్కడా పునాది వేశాడు. తెస్సలోనికయలో 1 నెల రోజులు కూడా ఉండలేదు. తన ముందు ఎంతో సేవ ఉంది. కొందరైతే యేసుక్రీస్తు పేరు ఎప్పుడూ ఎక్కడా విని ఉండలేదు. పౌలు పద్ధతి ఇదే, పునాది వేయడం, ముందుకు సాగిపోవడం. అప్పుడు మరొకడు వచ్చి ఈ పునాది మీద కడతాడు. ఈ విధంగా పౌలు అనేక ప్రాంతాలు పర్యటించాడు. చెరసాలలో ఉన్నప్పుడే పౌలుకు విశ్రాంతి. మిగతా సమయాల్లో సువార్త యాత్ర చేస్తూనే ఉంటాడు. నిర్విరామ కృషీవలుడు అపొస్తలుడైన పౌలు. పౌలు ఎక్కడికి వెళ్ళినా ఒకే పునాది వేస్తాడు. సిలువ వేయబడిన క్రీస్తే ఆ పునాది. క్రీస్తు అనేది పునాది,
గట్టి పునాది. ఈ పునాదిని ఎవ్వరూ మార్చలేరు. క్రీస్తునందు గత పాపాలకు క్షమాపణ లభిస్తుంది. దేవుడు యేసులాగే ఉంటాడు. యేసు అంటే దేవుడే. యేసుక్రీస్తునందు ప్రేమ ఉంది. యేసు మనకందరికీ ఎంతో సన్నిహితుడు. యేసు ఇప్పుడు ఇక్కడ నీకు సహాయకుడు. నిన్ను బలపరుస్తాడు, ఆదుకుంటాడు. ఆయన నీ జీవితానికి పునాది. క్రీస్తు ప్రేమ నుండి మనలను వేరుపరిచే శక్తి ఏదీ లేదు, వ్యక్తి ఎవరూ లేరు. క్రీస్తుతో కలిసి పోరాటాన్ని గెలవగలము. యుద్ధంలో విజయం సాధించగలం. క్రీస్తునందు భవిష్యత్తును గురించిన నిరీక్షణ బలంగా ఉంటుంది. క్రీస్తునందు నీకు నాకు సమస్తము మేలుకే పరిణమిస్తుంది. దేవునికి స్తోత్రం. క్రీస్తునే పునాదిగా గలవారికే ఈ వాగ్దానాలు వర్తిస్తాయి. క్రీస్తు అనే పునాది మీద ప్రతి ఒక్కడూ తన జీవితాన్ని కట్టుకోవాలి. ఈ పునాది మీద ఏం పెట్టి కడుతున్నారో దాన్ని బట్టే పునాది గొప్పతనం ప్రజలకు తెలుస్తుంది. పునాది ఎలాంటిదో రుజువు చేసేది ఆ పునాది పైని కట్టడమే. లేకపోతే పునాది కనపడదు. పునాదికి తగినట్లు కట్టడం ఉండాలి గదా. ఆ దినం కట్టడము నాణ్యత బయలుపడుతుంది. ఆ దినము అంటే ప్రభువు రాకడ దినం. అదే చిట్ట చివరి పరీక్ష. బలహీనమైన కట్టడం వానకు వరదలకు కొట్టుకుపోతుంది. కట్టడం పోయినా కట్టిన వాణ్ణి ప్రభువు రక్షిస్తాడు. అగ్నిలో నుండి లాగినట్లు కాపాడతాడు. మనం ఎంత పని చేసినా పునాది అనే క్రీస్తుకు సరిపోవాలి గదా. క్రీస్తు పక్షాన మాట్లాడతారు. అయినా క్రీస్తు నీ మాటలు వింటున్నాడనే చైతన్యం నీకు కలగాలి. క్రీస్తు అనుభూతి మనకు ఎంతైనా అవసరం. క్రీస్తు శిలువ వెలుగులో మనల్ని మనం మన పనిని పరీక్షించుకోవాలి. సంఘమందు పరిశుద్ధాత్మ జీవిస్తున్నాడు. సంఘమే దేవుని ఆలయం. పరిశుద్ధాత్మను కలిగిన ప్రతి విశ్వాసి ఒక దేవాలయం. ఇలాంటి విశ్వాసుల సముదాయంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు గనుక సంఘమే దేవాలయం. ఈ దేవాలయంలోకి అనైక్యత, అంతఃకలహాలు తెచ్చిపెడితే ఆలయాన్ని పాడు చేసిన వారవుతున్నారు. అనగా అందులో ఉన్న పరిశుద్ధాత్మకు ప్రతిష్టంభన కలిగిస్తున్నారు. అప్పుడు అక్రమము విస్తరిస్తుంది. అనేకుల ప్రేమలు చల్లారిపోతాయి. అప్పుడు సత్యానికి సంఘంలో తావుండదు. యేసు తలుపు నొద్ద నిలుచుండి ఎంత తట్టినా వారు తలుపు తీయరు. సహోదర ప్రేమకు గుర్తింపు కాస్తా పోయింది. ఈ ప్రేమను చల్లార్చిన వాడెవడైనా దేవుని కఠినమైన తీర్పునకు గురి అవుతాడు. సంఘం చీలికలైపోతుంది. సంఘము యొక్క ఉనికికే భంగం వాటిల్లుతుంది. సంఘమందలి అనైక్యతే నాడు నేడు ప్రధాన సమస్య. ఇలా జరగటానికి కారణమేమిటి? దానికి పౌలు ఒక ముఖ్య కారణాన్ని ఎత్తి చూపుతున్నాడు. మానవ జ్ఞానం, మానవుని బుద్ధి, లౌకిక దక్షత వీరికి ఆరాధ్య విగ్రహాలైపోయాయి. తమ అభిమాన నాయకుల కీర్తిని అడ్డం పెట్టుకొని వేరైపోయి మేము గొప్ప అంటే మేమే గొప్ప అని నాయకుల మధ్య ఘర్షణను ప్రకల్పన చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని కాక వారి బోధనా రీతి, వారి శక్తి సామర్థ్యాలను ఉగ్గడించి మాట్లాడుతున్నారు. ఈ అహంభావం వివాదాలకు, మనస్పర్ధలకు దారితీస్తుంది. వీరికి సత్యం నేర్చుకుందామనే బుద్ధి ఉండదు. విమర్శలు, రంధ్రాన్వేషణ వీరి అలవాటు. తమదే సరైన విధానం, తమతో ఏకీభవించని వారిదే తప్పు అని వీరి అతిశయం. మనుషులను వీరు సమైక్యపరచరు, గుంపులుగా విభజిస్తారు. ఆత్మజ్ఞాని తనకంతా తెలుసు అనుకోడు. వినయశీలం కల జ్ఞానే అసలు జ్ఞాని. మన అజ్ఞానాన్ని ఒప్పుకున్నప్పుడే మనం జ్ఞానులం అంటాడు దేవుడు. మనమంతా క్రీస్తుకు చెంది ఉన్నాము. క్రీస్తు దేవునికి చెందినవాడు అంటున్నాడు పౌలు. ఈ అధ్యాయం ఇదే మాటతో ముగిస్తున్నాడు. క్రీస్తుకు లోబడు, గుంపుల చేతిలో పడకు అంటూ నాయకులకు పౌలు ఈ అధ్యాయంలో గొప్ప హెచ్చరికలు చేశాడు. సహవాసంలో పరస్పర ప్రేమ ఉండాలి. సంకుచితమైన దృక్పథాన్ని వెడవాలి. విశాల హృదయులై సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి. అదే దేవుని చిత్తం, దేవుని సంకల్పం. ప్రియ శ్రోత,
ఇంతకు నీవు రక్షించబడ్డావా? దేవుని సంఘ శరీరమందు మంచి సాక్ష్యం నీకుందా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మన సేవా పనికి సంబంధించి అగ్ని పరీక్షలో నిలిచే వస్తువులు ఏమిటి? మన సేవా పనికి సంబంధించి అగ్ని పరీక్షలో నిలిచే వస్తువులు ఏమిటి? 1. బంగారము, వెండి, రాగి. 2. బంగారము, వెలగల రాళ్ళు, గోమేధికము. 3. బంగారము, వెండి, వెలగల రాళ్ళు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులారా, ఇంతవరకు మనము 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 23 వచనాల నుండి కొన్ని శ్రేష్టమైన సత్యాలను గ్రహించామని భావిస్తున్నాం. ఇందులో పౌలు ఒక నేర్పరి అయిన శిల్పకారి అయి క్రీస్తు అనే పునాదిని వేయగా మరొకడు దాని మీదనే కట్టుచున్నప్పుడు దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. క్రీస్తే మన నిజమైన పునాది. మన క్రియలు మనలను రక్షించజాలవు. మనలను రక్షించేది, మనము కట్టబడేది క్రీస్తు అనే పునాది మీదనే అని మనము బలంగా విశ్వసించాలి. మన పనిని పరీక్షించడానికి అగ్ని వస్తుందని పౌలు వ్రాశాడు. ఆ అగ్ని అంత్యదినమున క్రైస్తవుల పనిపై క్రీస్తు తీర్పుగా రానుంది. యేసుక్రీస్తు పునాదిపై నిర్మించిన పని వారికి ప్రతిఫలాన్ని లభిస్తుంది. ఎవరి పని బలహీనంగాను పనికి రానిదిగాను చూపబడుతుందో వారు ఎంతో నష్టపోతారు. కానీ వారు క్రీస్తుపై విశ్వాసం ద్వారా దేవుని దయతో రక్షించబడతారు. ఎవరి పని ఎలాంటిదో యేసు ప్రభువే పరీక్షిస్తాడు. విశ్వాసికి బహుమానాలు కావాలంటే మంచి పునాది మీద మంచి విలువైన వస్తువులను పెట్టి కట్టాలి. అటువంటి భవనము లేదా కట్టడము అగ్ని పరీక్షకు తట్టుకుంటుంది. అలాగే శరీరం అనే దేవుని ఆలయాన్ని, దేవుని సంఘాన్ని నాశనం చేసే ఎవరికైనా రక్షణ ఉండదు. లోక ప్రమాణాల ప్రకారం జ్ఞానులుగా ఉండడం కంటే దేవుని ఎదుట జ్ఞానులుగా ఉండాలి. ఈ లోకం మనలను వెర్రివారిగా ఎంచినా మనము వెరవకూడదు. తమను తాము జ్ఞానులమని భావించి తమను తాము మోసగించుకునే వారి జ్ఞానాన్ని దేవుడు వెల్లడి చేస్తాడు. క్రీస్తునందున వారికే సమస్తము చెందుతాయి. మనము మన జ్ఞానాన్ని బట్టి అతిశయించకుండా, దేవుని మహిమను దొంగిలించకుండా తగ్గింపుతో మనము దేవుని ఎదుట బ్రతకాలి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. దైవాశీస్సులు.